ఇది వచ్చేసి మోటో జీ స్టైలస్ 2022 మోడల్ ఛార్జింగ్ ఇష్యూతో అయితే వచ్చింది. ఇక్కడైతే ఫస్ట్ మనం ఛార్జింగ్ పోర్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ వోల్టేజ్ అయితే ప్రాపర్గా వస్తుంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా ఏ ఇష్యూ లేదు. ఇంకా ప్రాబ్లం మదర్ బోర్డ్ సైడే ఉంటుంది కాబట్టి మదర్ బోర్డ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనం ఫస్ట్ వోల్టేజెస్ చెక్ చేద్దాం. తర్వాత ఏదైనా షార్ట్ ఉందేమో బ్యాటరీ కనెక్టర్ దగ్గర కూడా చెక్ చేద్దాం. ఇక్కడైతే షార్ట్ సర్క్యూట్ అనేది లేదు. అలాగే జిఆర్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. సో ఇంకా ప్రాబ్లం అనేది పవర్ ఐసీ చుట్టూ అన్నా ఉండాలి, లేదంటే ఈ మెయిన్ ఫ్లెక్స్ ఉంటుంది కదా, సీసీ బోర్డ్ నుంచి మదర్ బోర్డుకి కనెక్ట్ అయ్యేది, ఇదైనా ఇష్యూ ఉండాలి. ఒకసారి మనం కంటిన్యూటీ అన్నీ చెక్ చేసామంటే మనకు తెలుస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జ్ ఏసీ అయితే ఉంది. సో అదేమైనా ఇష్యూ ఉందేమో అని ఓపెన్ చేశాను. అదంతా ఓకేలోనే ఉంది. ఎక్కడ ఏ విధమైన షార్ట్ సర్క్యూట్ అయితే నాకు కనిపించలేదు. సో ఇక్కడ ఇష్యూ ఏమంటే ఈ సీసీ బోర్డ్ నుంచి మదర్ బోర్డ్కి వచ్చే కేబులే ఇష్యూ ఉంటుంది. వోల్టేజెస్ అయితే స్టేబుల్గానే ఉన్నాయి, కానీ కనెక్ట్ చేసిన తర్వాత ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఒకసారి మనం అయితే దీనికి జంపర్ వేసి చూద్దాం. డైరెక్ట్గా సీసీ బోర్డ్ నుంచి మదర్ బోర్డ్కి జంపర్ వేయాలి. ఎందుకంటే ఇది ఆ వోల్టేజ్ లైన్ అనేది మధ్యలో ఇష్యూ ఉన్నా మనకు కంటిన్యూటీ అయితే చూపిస్తుంది, కానీ ఛార్జ్ చేసిన తర్వాత ఫ్లక్చుయేషన్స్ అయితే వస్తాయి. ఒక్కోసారి జంపర్ వేసిన తర్వాత మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేనైతే జంపర్ అటాచ్ చేశాను మదర్ బోర్డ్కి, సీసీ బోర్డ్కి. ఆ తర్వాత ఛార్జ్ పెట్టి అయితే చెక్ చేశాను. ఫుల్ 1.6 యాంపియర్ అయితే తీసుకుంటుంది.
సో, ఇష్యూ అనేది ఈ లైన్‌లోనే ఉంది. సో, మనమైతే ఈ జంపర్ ఎక్కడ బాడీకి టచ్ అవ్వకుండా యూవీ గ్లూ ఏసి సెట్ చేయాలి. జంపర్ అయితే ప్రాపర్‌గా సెట్ చేసేసాం. ఇప్పుడైతే మనం ఛార్జ్ పెట్టి అది ఎంత యాంపియర్ తీసుకుంటుంది, ఛార్జ్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడైతే చూడొచ్చు ఛార్జ్ అనేది అవుతుంది ఇప్పుడు. యాంపియర్ కన్జంప్షన్ కూడా చూడండి 1.6 యాంపియర్ వరకు వెళ్తుంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా యాక్టివేట్ అయినట్లే లెక్క. ఇంక మనం ఈ కెమెరా ప్రొటెక్టివ్ స్టిక్కర్స్ అన్ని తీసేసి నీట్‌గా ఫోన్ అయితే ప్యాక్ చేసేద్దాం. ఈ ప్లాస్టిక్‌ది ఒకటి అడ్డొచ్చేసింది. మధ్యలో చూడలేదు. ఇదైతే అడ్హెసివ్ టేప్ అనమాట. డ్యూయల్ సైడ్ అడ్హెసివ్. మనం ఇది స్టిక్ చేసిన తర్వాత బ్యాక్ ప్యానెల్‌కి దీన్ని ఇంకొక మిషన్ ఉంది. అది అందులో అయితే పెట్టి ప్రెస్ చేస్తాం. నీట్‌గా సీల్ అయిపోతుంది. గమ్ ఏసామంటే మొత్తం బ్లాక్‌గా బయట కనిపిస్తూ ఉంటది. ఇదైతే అలా కనిపించదు. అలాగే వాటర్ రెసిస్టెన్స్ కూడా రీస్టోర్ చేస్తాం ఈ టేప్‌తో. ఇదైతే లామినేషన్ మిషన్ లాంటిది. ఈ ఫ్రేము బ్యాక్ ప్యానెల్ నీట్‌గా లామినేట్ చేస్తది. ఇందులో అయితే మనం ఒక టెంపరేచర్ సెట్ చేసి ఒక పర్టిక్యులర్ టైం ఒక 5 మినిట్స్ ఇందులో పెడితే అది ప్రాపర్‌గా సీల్ అయిపోతుంది.